ఫెస్టివల్కి వెళ్ళావా? రమ్ము. ఎస్. ఓం నమ శివాయ. మైక్ ఆన్ చేస్తే బాగుంటుంది. లేదు. చెక్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హలో హలో. చిరు సత్కారం వంశీ గారు ఇప్పుడే చేశారు. అండ్ ఎస్, సుధీర్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సుమ గారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలండి. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు మహావంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మంచి కార్యక్రమం నా పుట్టిన ఊరికి దగ్గరలో, నేను విజయవాడ ఇక్కడే పుట్టాను, సో దగ్గరలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మహావంశీ గారికి అండ్ ఇది ఇంత దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి, అండ్ ఏ ఆటంకం రాకుండా చూసుకున్నటువంటి పోలీసు యాజమాన్యానికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పరమశివుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆనందం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఒక్కసారి సుధీర్ అందరితో అనిపించండి ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చైతన్యానంద స్వామి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. వారికి కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వేదికపైకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. మన హైందవ ధర్మంలో ఉండేటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో విశేషాలు అన్నీ సైన్స్తో ముడిపడి ఉన్నవే. గడపకి రాసినటువంటి పసుపైనా, గుమ్మానికి కట్టేటువంటి తోరణమైనా, నుదుటికి పెట్టేటువంటి బొట్టైనా ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది అనటం అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో మనం చాట్ జీపీటీలు, ఏఐలని మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మనోనేత్రంతో ఎన్నో విషయాల్ని కనిపెట్టినటువంటి మహర్షులు పుట్టిన నేల ఇది. అటువంటి ఈ నేలలో మనం ఈ ధర్మాన్ని పాటిస్తూ, ఇందులో ఉండేటువంటి విషయాల్ని చక్కగా అనుసరిస్తూ మన జీవన విధానాన్ని కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ శివోహం కార్యక్రమంలో మహాశివరాత్రి మహాజాగరణ మహోత్సవంలో భాగంగా బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాబీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. బాబీ గారు, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ మహావంశీ గారు. గుంటూరే మాది, అలాంటిది ఇవాళ నన్ను మీ చీఫ్ గెస్ట్కి పిలవటం చాలా ఆనందంగా గర్వంగా ఉంది. శివుడు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఓ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చిన్నప్పుడు నేను చిన్న శివలింగం ఎక్కడో చిన్న ఉరుసులో ఎక్కడో కొనుక్కున్నా. సో ఏ కష్టం వచ్చినా దాన్ని చెప్పుకుంటూ ఉండేవాడిని. అలానే శివరాత్రి చిన్నప్పటి నుంచి నాకు ఓహో వచ్చిన దగ్గర నుంచి శివరాత్రి జాగారం నేను బాగా చేసేవాడిని. అంటే నిజం చెప్పాలంటే ముందు భక్తితో కాదు, రాత్రంతా జాగారం ఉంటే నెక్స్ట్ డే స్కూల్ ఎగ్గొట్టొచ్చండి. మా బాష రామకృష్ణ గారు, హనుమంతరావు గారు ఇక్కడే ఉన్నారు. సో అలా మొదలైన శివరాత్రి జాగారం తెలియకుండానే శివుడి మీద ఒక నమ్మకం, అలానే బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు తెలిసి
చాలా సంవత్సరాలు నేను ప్రతి సంవత్సరం నేను ఉపవాసం ఉంటాను, జాగారం ఉంటాను. అలా శివుడితో ట్రావెల్ అవుతూ ఆయన నమ్మకాన్ని, ఆయన మీద ఉన్న నమ్మకంతో నేను ఉంటున్నాను. ఎప్పుడు అడిగేవాడిని శివుడిని, నేను కూడా ఎప్పటికైనా నాకు ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆయనకే చెప్పుకుండేవాడిని. ఆయన వినకపోతే నిజంగానే ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని ఏం కాదు. సో ఇలాంటి మహాశివరాత్రి రోజు మీ అందరినీ కలవటం, సొంతూరికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మహావంశీ గారు. ఇందాక పెద్దలు ఎవరు అన్నట్టు డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ మన ట్రెడిషన్స్ గురించి, మన భక్తి గురించి, మన దేవుళ్ళ గురించి నిలబడి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ప్రముఖులుగా ఉన్న మహావంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఓం నమ శివాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులకి, పెద్దలకి, పండితులకి, మహాశివభక్తులకి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. శివుడు మూడు కాలాలు, మూడు కళ్ళు, మూడు అక్షరాలు, అదే మన జీవితం. ఈరోజు దాన్ని సార్థకత చేసుకోవటానికి ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కరూ నిజంగా ధన్యవాసులు. ఎందుకంటే శివుడు అంటే లయకారుడు అంటారు. లయకారుడే కాదండి, మీ అందరికీ జయకారుడు కూడా, జయాన్ని చేకూర్చేవాడు కూడా. సో అలాంటి స్వామివారిని ఈరోజు తలుచుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞత మళ్ళీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇది పెదకాకాని మండలం నంబూరు కిందకు వస్తుందండి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో పెట్టి మా వాళ్ళందరికీ ఈ భక్తి పారవశ్యాన్ని పంచుతున్న వంశీ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి, కానీ అందరికీ పంచాలి అనేది ఉన్నవాళ్లే మానవత్వంతో కోరుకున్నవారు. సో అలాంటి మంచి మానవత్వం ఉన్న మనిషి మన మహావంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి నా కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నన్ను ఆహ్వానించినందుకు, ఇంతమంది పెద్దల ముందు, అలాగే శివస్వామి మహాజాతరకు సంబంధించి ఈ జాగరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరితో మిమ్మల్ని కలిసే అవకాశం దొరికినందుకు మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భారతదేశ పునాది మన ధర్మం, సనాతన హైందవ ధర్మం, దాని మీదే నిలబడి ఉందండి. ఈరోజు ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది. అది ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆ ధర్మానికి కట్టుబడి మన ధర్మాన్ని ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఎస్పెషల్లీ వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి కార్యక్రమం మీ మహాభక్తి ద్వారా ప్రతి ఒక్కరికి పంచాలనుకుంటున్నాను. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ బోయపాటి శ్రీను.